ఉంటుంది. మా నాన్న ఇలాగే ఏదో ఒకటి చెప్తుంటాడు, పట్టించుకోవద్దు. తీసుకోమ్మా. టీ చాలా బాగుంది ఆంటీ. థ్యాంక్స్ అమ్మా. మరి మీ ఇంట్లో అందరూ ఒప్పుకున్నారమ్మా? హా, మా ఇంట్లో అందరికీ ఓకే ఆంటీ. ఏరా తనకి నన్ను ఇంట్రడ్యూస్ చేయవా? అదిగో తాటి చెట్లో ఉంది కదా, తనే మా అక్క. పెళ్ళయి ఒక బాబు ఉన్నాడు. బావ ఒక డాక్టర్, కర్మకాలి దీన్ని చేసుకున్నాడు. ఓ బామేమో లోపల పడుకొని ఉంది. సరే. అమ్మా, మీ నాన్న పేరేంటమ్మా? రామూర్తి ఆంటీ. ఓ, నాన్నగారు వర్క్ చేస్తారమ్మా? నాన్న ముందు సొంతంగా టెక్స్టైల్ బిజినెస్ చేసేవారు. ఇప్పుడు మామతో కలిసి షాప్ చూసుకుంటున్నారు. అమ్మ పేరు? భాగ్యలక్ష్మి. మీ అమ్మ వాళ్ళ సైడు ఈ విషయం అందరికీ తెలుసమ్మా? అమ్మ సైడ్ వాళ్ళెవరూ పెద్దగా కాంటాక్ట్లో లేరా ఆంటీ. అందుకని వాళ్ళ సైడ్ రిలేటివ్స్ ఎవరూ తెలీదు. ఒక్క నిమిషం అమ్మా. అమ్మ సైడ్ ఎందుకు టచ్లో లేరమ్మా? యాక్చువల్లీ అమ్మా నాన్నలది లవ్ మ్యారేజ్. దానివల్లనే ఏమో మా అమ్మ వాళ్ళ గురించి నాకేం చెప్పలేదు అంకుల్. ఏ ఏంటి ఊరికి అంకుల్ అంకుల్ అంటావు? నాన్న, తనకు అత్త మామల్ని అమ్మా నాన్న అని పిలవాలని కోరిక. ఇప్పుడు కొత్త కాబట్టి ఇలా పిలుస్తుంది. మీరు ఓకే అన్నారనుకోండి, అమ్మా నాన్న అనే పిలుస్తుంది. నువ్వు చెప్పినా చెప్పకపోయినా తను మమ్మల్ని అమ్మా నాన్నలనే పిలవాలి. థ్యాంక్స్ అమ్మా. నిన్ను అన్నా అనే పిలవాలి. ఓ ఆ అన్న దీప్తి, రాజారాణి సినిమాలో అన్న అని పిలుస్తుంది కదా, అది చెప్తుంది. నేనలా అనలేదు. నువ్వు తనకి అన్నా, తన నీకు చెల్లెలు. ఈవిడే కదూ మీ అమ్మ? తను నా సొంత చెల్లి. చిన్న వయసులోనే లవ్ చేసి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది. అప్పట్నుంచి తనకి మాకు ఎలాంటి సంబంధం లేదు. తను నీకు అమ్మ అయితే నేను నీకు పెద్దమ్మని. వాడు నీ పెద్దమ్మ కొడుకు, నీకన్నా. ముందింటికెళ్ళమ్మా. ఇన్ని రోజులు మీరు కలిసి తిరిగిందే పెద్ద పాపం.